స్టూడెంట్స్ వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2 mm మందం కలిగిన MS షీట్ పై బీడ్స్ ప్రకారం రాడ్తో డిపాజిట్ చేయడం గురించి తెలుసుకోబోతున్నారు. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని నేర్చుకుంటారు. పరిమాణం 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం MS షీట్ను సిద్ధం చేయండి. వెల్డింగ్ టార్క్ కోసం సరైన నాజిల్ను ఎంచుకోండి. సెలెక్ట్ ఫిల్లర్ రాడ్ మరియు సెట్ ఆక్సీ అసిటిలిన్ గ్యాస్ ప్రెషర్. ఫిల్లర్ రాడ్ ఉపయోగించి ఏకరీతి వెల్డ్ బీడ్ను డిపాజిట్ చేయండి. ఇప్పుడు OAW ప్రాసెస్కు అవసరమైన సాధనాలు మరియు పరికరాలను చూద్దాం. స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లోతింగ్, గ్లోవ్స్, PPE కిట్, nozzle number 3, CCMS filler rod 3 mm, OAW setup, cylinder key, spark lighter, gas welding goggles. ఇప్పుడు MS షీట్ 2 mm థిక్ ఫ్లాట్ పొజిషన్లో బీడ్స్ను ఫిల్లర్ రాడ్తో జమ చేయడానికి ప్రీ వెల్డింగ్ తయారీని చూద్దాం. షీట్స్ను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు ఉపయోగించండి. క్లాత్ని శుభ్రపరచడం ద్వారా MS షీట్ను డస్ట్, ఆయిల్ మరియు గ్రీస్ నుండి శుభ్రం చేయండి. 2 mm MS షీట్ను టేబుల్ పై ఉంచండి మరియు సైజ్ని 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ గుర్తించండి. షియరింగ్ మెషిన్ని ఉపయోగించి జాబ్ పీస్ను పేర్కొన్న పొడవుకు కత్తిరించండి. యాన్విల్ పై షియరింగ్ చేయడం వల్ల ఏర్పడిన వంపులను హ్యామర్తో తొలగించండి. 50 x 2 mm షీట్ పరిమాణాన్ని పొందేందుకు బర్స్ మరియు ఎడ్జ్ అన్ఈవెన్నెస్ను తొలగించడానికి జాబ్ యొక్క అన్ఈవెన్నెస్ ఎడ్జ్ను ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్నెస్ని తనిఖీ చేయండి. వైర్ బ్రష్ మరియు ఎమరీ పేపర్ని ఉపయోగించి ఏదైనా ఉంటే తుప్పు తొలగించండి. వైర్ బ్రష్ మీద హెవీ ప్రెషర్తో రుద్దకండి. ఒక చెక్క ముక్కపై ఎమరీ పేపర్ను రోల్ చేసి క్లీనింగ్ చేయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని పలుచన చేసే ద్రావకంలో MS షీట్ను ముంచడం ద్వారా పెయింట్, ఆయిల్ లేదా గ్రీస్ను తొలగించండి. MS షీట్పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. షీట్ యొక్క లాంగర్ ఎడ్జ్కు సమాంతరంగా ఒక ఎడ్జ్ నుండి 10 mm లైన్స్ గీయండి. ఆపై గైడ్గా ఉపయోగించడానికి లైన్స్ వెంట పంచ్ చేయండి. స్కెచ్కు అనుగుణంగా షీట్ సర్ఫేస్పై ప్యారలల్ లైన్స్ను పంచ్ చేయండి. హెడ్ కండక్షన్ను తగ్గించడానికి మరియు జాబ్ ఫ్లాట్గా ఉంచడానికి జాబ్ని వర్క్ టేబుల్ పై ఫైర్ బ్రిక్ పై ఉంచండి. భద్రతా దుస్తులు మరియు గ్యాస్ వెల్డింగ్ గాగల్స్ ధరించండి. ఇప్పుడు OAW ప్రాసెస్ని ఉపయోగించి MS షీట్ 2 mm థిక్ ఫ్లాట్ పొజిషన్లో బీడ్స్ను ఫిల్లర్ రాడ్తో జమ చేసే ప్రక్రియను చూద్దాం. నాజిల్ సైజ్ 5 లేదా నాజిల్ సైజ్ 3 ఎంచుకొని ఫిక్స్ చేయండి. అసిటలిన్ను 1 kg/cm² మరియు ఆక్సిజన్ ప్రెషర్ను 0.15 kg/cm² సెట్ చేయండి. 0.16 mm యొక్క రాగి పూతతో కూడిన తేలికపాటి ఉక్కు CCMS పూరక రాడ్ ఎంచుకోండి. ఆక్సీ అసిటిలిన్ గ్యాసెస్ను ఇగ్నైట్ చేసి న్యూట్రల్ ఫ్లేమ్ను సెట్ చేయండి. బ్లో పైప్ను కుడి పైప్న 60 డిగ్రీ నుండి 70 డిగ్రీ యాంగిల్లో జాబ్లో పంచ్డ్ లైన్తో పట్టుకోండి మరియు లైన్ యొక్క కుడి పైప్ అంచున ఒక చిన్న మాల్టన్ పూల్ను తయారు చేయండి. ఫ్లేమ్ కోన్ దూరం జాబ్ సర్ఫేస్ పై 2.0 నుండి 3.0 mm వరకు ఉంచండి.
30° to 40° యాంగిల్తో వెల్డ్ లైన్తో కరిగిన పూల్ను దగ్గర చూపిస్తూ లెఫ్ట్ హ్యాండిల్లో ఫిల్లర్ రాడ్ని పట్టుకోండి. ఒక పంచడ్ లైన్ యొక్క కుడి చివర మూల మెటల్ని కరిగించి కరిగిన పూల్ లేదా పడ్డల్ను సృష్టించండి. మోల్టన్ పూల్ మధ్యలో ముంచడం ద్వారా ఫిల్లర్ రాడ్ చివరను కలపండి మరియు ఫిల్లర్ మెటల్ని జోడించండి. వెల్డ్ బీడ్ను ఏర్పరచడానికి జాబ్ ఉపరితలం. పంచర్ చేయబడిన రేఖ వెంట ఫిల్లర్ రాడ్ మరియు బ్లో పైప్ను సున్నితమైన వృత్తాకార కదలికలో ఎడమ పైప్కు సమాన వేగంతో కదిలించండి. ఫిల్లర్ రాడ్ను స్థిరమైన వేగంతో అప్ డౌన్కి తరలించండి. బీడ్ను ఎత్తు మరియు హైట్లో సమానంగా నేర్పించడానికి కరిగిన కొలనులో తగినంత రాడ్ని జోడించండి. బీడ్ మరియు అవసరమైన పరిమాణాన్ని నియంత్రించడానికి ఫిల్లర్ రాడ్తో బ్లో పైప్ ప్రయాణ రేటును సర్దుబాటు చేయండి. ఫ్యూజన్ యొక్క పెనట్రేషన్ లేదా డెప్త్. ఆక్సిడేషన్ నివారించడానికి ఫిల్లర్ రాడ్ చివరను మంట బయటి మంటలో ఉంచండి. క్రాఫ్ట్తో సరిగ్గా పూర్తి చేయడం ద్వారా పంచర్ చేయబడిన ఎడమ చేతి చివరిలో ఫ్లేమ్ ఆర్పివేయడానికి మరియు నాజల్ను చల్లబరుస్తుంది. వెల్డ్ పూల్ సాలిడిఫైస్ ముందు వెల్డ్ జోన్ నుండి ఫిల్ రాడ్ ముగింపును తొలగించండి. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం MS షీట్ను సిద్ధం చేయడం, వెల్డింగ్ టార్చ్ బౌల్ పైప్ కోసం సరైన నాజల్ను సెలెక్ట్ చేయడం, ఫిల్లర్ రాడ్ని సెలెక్ట్ చేసి ఆక్సీ అసిటిలిన్ గ్యాస్ ప్రెషర్ను సెట్ చేయడం, ఫిల్లర్ రాడ్ ఉపయోగించి యూనిఫామ్ వెల్డ్ బీడ్ను డిపాజిట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.